అటుకులు. మిత్రమా, గోకులం విడిచిన తరువాత వీటి విషయమే మర్చిపోయాను. ఎంత రుచిగా ఉంది మిత్రమా. పట్నవాసాలు, రాజభోజనాలు అలవాటైన తర్వాత సహజ మధురములైన ఈ పదార్థాలే దుర్లభమే. స్వామి, ఒక్క పిడికిడి అటుకులతోనే మిత్రుని దారిద్ర్యం విచ్ఛిన్నం చేశారు. రెండవ పిడికెడితో అనంత ఐశ్వర్యం ప్రసాదించాం. ఇక మూడవ పిడికెడి కూడా భుజిస్తే సపరివారంగా స్వామివారు సుధాముని ప్రసాదంలోనే నివాసం పెట్టుకోవాలి. లోకారాధ్యుడైన వాసుదేవుని చేత సపర్యలందుకొని ధన్యుడవైనా. Download ShareChat.